హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనా కలర్స్. డార్జిలింగ్లో మనం చూడవలసిన ప్లేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఈ జూ. చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే జూ అంటే ఏం చూస్తాంలే, చిన్నపిల్లలకి బాగుంటుంది, అక్కడ ఏముంటవి యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటవి, వాటిని మనం చిన్నప్పుడే స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నప్పుడు చూసేసాం, టైం వేస్ట్ అనుకుంటారు. కానీ ఈ జూలో యానిమల్స్ అండ్ బర్డ్స్ ఒకటే కదండి, మనం చూడవలసిన ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నవి. ఫస్ట్ ఈ జూ గురించి తెలుసుకుందాం. దీని పేరు పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇది 67 ఏకర్స్లో ఉంది. 1958లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. 1975లో ఈ జూకి పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్గా పనిచేసిన పద్మజా నాయుడు యొక్క జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టడం జరిగింది. అందుకే ఈ జూ యొక్క పేరు పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇక్కడ హిమాలయాల్లో అంతరించిపోతున్న యానిమల్స్ అండ్ బర్డ్స్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క యానిమల్స్ అండ్ బర్డ్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ బోర్డు మీద రాసి ఉన్నాయి, కానీ మనము ఒక గైడ్ని పెట్టుకుంటే ఆ రూట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద జూ కదండి, అక్కడ మనకి బయట బోర్డు మీద రాసి ఉంది రూట్ మ్యాప్ అనేది, కానీ అది మనకి సరిగ్గా అర్థం కాదు. గైడ్ని పెట్టుకుంటే చక్కగా ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు, ఫస్ట్ ఏది చూపించి తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది. అదే కాకుండా లోపల ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నవి అని చెప్పాను కదా, సో దాంట్లో కూడా మనం తీసుకెళ్ళి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగుంది. గైడ్ ఎంతో కదండి, ఒక 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ లోపల చిన్న మినీ రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడ మనకి ఫుడ్ అనేది దొరుకుతుందంటే ఫుడ్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. లోపల పిల్లలు ఆడుకోవడానికి కొన్ని అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నవి. మనం ఇక్కడ చూడవలసిన 4 ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ హిమాలయాలు ఎక్కాలి అనుకునే వాళ్ళకి హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అయితే ఒకటి ఉంది. వాళ్ళు అక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం లోపలికి వెళ్ళి కనుక్కుంటే ఆ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. ఎవరికైనా లైఫ్లో గోల్ అనేది ఉంటుంది కదా, ఒకవేళ హిమాలయాలు ఎక్కాలి అన్న గోల్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని ట్రైనింగ్ అయ్యి వాళ్ళ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది టీనేజర్స్ వాళ్ళ హ్యాపీనెస్ దేంట్లో వెతుక్కుంటున్నారు అంటే బైక్ రైడ్స్, ట్రెక్కింగ్, మౌంటైన్స్ ఎక్కడం. ఇలా మౌంటైన్స్ ఎవరికైనా ఎక్కాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా బయట నుంచి ఆ ఇన్స్టిట్యూట్ అంతా కూడా ఎలా ఉందో. ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉందండి, అక్కడ టికెట్ కొనుక్కుని మనం లోపలికి వెళ్తే 40 మినిట్స్ షో ఉంటుంది. ఆ మిషన్ అంటార్టికా మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి రావచ్చు. ఇంకా ఇక్కడ మనం చూడవలసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి మ్యూజియం అండి. ఆ మ్యూజియం వచ్చేసి మనకి ఈ మౌంటైన్స్ గురించి ఉంటుంది. అంటే మౌంటైన్స్, హిమాలయస్ కానీ వేరే మౌంటైన్స్ కానీ ఫస్ట్ ఎవరు ఎక్కారు, ఎలా ఎక్కారు, వాళ్ళు వాడిన టూల్స్ ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, మొత్తం అంతా కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగింది. వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. మనం గైడ్ని పెట్టుకోవడం వల్ల వాటిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వాటి యొక్క వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఆ మ్యూజియం చూస్తేను. చాలా పెద్ద మ్యూజియం అండి. మనం ఈ జూలో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఈ మ్యూజియంలో మనకి మౌంటైన్స్ యొక్క నమూనాలు కూడా పెట్టి అవి ఎంత హైట్ ఉన్నవి, ఏ మౌంటైన్ ఎంత హైటు, దేనికి ఒక మౌంటైన్కి ఇంకో మౌంటైన్కి ఉన్న డిస్టెన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు చక్కగా డిస్ప్లే పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అలౌ చేయలేదండి, సో అందుకని చెప్పేసి నేను తీయలేదు. ఇంక ఇక్కడ మనం విజిట్ చేయవలసిన 3వ ప్లేస్ వచ్చేసి అక్కడ చూసారా డ్రెస్ వేసుకుని ఎలా తిరుగుతున్నారో, అక్కడ వాళ్ళ అంటే డార్జిలింగ్ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సెస్ మనకు కావాలితే వేస్తారు. అంటే డార్జిలింగ్లో విజిటింగ్ ప్లేసెస్లో అన్నిట్లో కూడా ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తున్నారు, కానీ ఇక్కడ వేసిన వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పూర్వం మనకి డార్జిలింగ్లో వాళ్ళ యొక్క స్టైల్ ఎలా ఉండేదో సేమ్ అలాగే వీళ్ళు డ్రెస్సింగ్ అనేది చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. చాలా మంది గ్రూపులుగా వచ్చి ఈ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని చాలా ఫొటోస్ అయితే దిగి చాలా ఎంజాయ్ అయితే చేశారు. చూస్తున్నారా ఈ జూ అంతా కూడా ఎలా ఉందో, పెద్ద పెద్ద చెట్లతో ఇలా రూట్ అనేది మాత్రం చక్కగా ఉంటుంది నడవడానికి. కానీ అంత అప్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ మనం ఎంత నడిచినా ఇంత నడిచామా అన్న ఫీల్ అయితే రాదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఈ జూ అంతా కూడా తిరిగి చూసి రావడానికి 2 to 3 అవర్స్ అనేది ఈజీగా పడుతుందండి. ఇంక ఇక్కడ మనం చూడవలసిన ప్లేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం అండి. ఈ మ్యూజియం లోపల చాలా పెద్దది. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలౌ చేయలేదు, సో అందుకని చెప్పేసి నేను తీయలేదు. లోపల పిల్లలకి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లోపల అన్నీ కూడా యానిమల్స్ అండ్ యొక్క బర్డ్స్ యొక్క రియల్ డెడ్ బాడీస్ అనేది ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. మనం గైడ్ని ఎప్పుడైతే పెట్టుకున్నామో అతను కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొత్తం అండి ఎన్ని రకాల యానిమల్స్, ఎన్ని రకాల బర్డ్స్ యొక్క డెడ్ బాడీస్ అయితే ఉన్నాయో పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు అవన్నీ చదువుతూ వింటూ కూడాను. దీన్ని మాత్రం ఎవరు మిస్ చేయకండి.
ఇంకిలాగా మనకిక్కడ చెట్టు కనిపిస్తుంది కదండీ! ఈ చెట్టు మీద ఒక రెడ్ పాండా ఉందండి. మనకి వైట్ అండ్ బ్లాక్ పాండాసే తెలుసు కదా! ఇదొచ్చేసి రెడ్ పాండా. చాలా రేర్ అనమాట అండి. వీరిక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క జాతి అంతరించిపోతుందని చెప్పేసి వీటి యొక్క బ్రీడ్‌ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ 2 రెడ్ పాండాస్ ఉన్నవండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మనకి జూ అంతా కూడా ఎలాగుందో ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ రకరకాల బర్డ్స్ కూడా ఉన్నవండి. ఇవన్నీ కూడా గ్లాస్ ఫిట్టింగ్లో ఉండడం వల్ల వీడియో తీస్తుంటే మన నీడ దాని మీద పడిపోయి ఆ వీడియోలో క్లారిటీగా కనిపించలేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.